దేవుని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయకాల ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం నుంచి 22వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుష్యులముగా మనం అనేకమైనటువంటి భవిష్యత్తు ప్రణాళికల్ని మనం రచించుకుంటూ ఉంటాం. సాధారణంగా ఉద్యోగ విషయాల్లో కానివ్వండి, లేకపోతే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, లేకపోతే పిల్లల యొక్క చదువుల విషయాల్లో కానివ్వండి, ఇంకా అనేకమైనటువంటి విషయాల గురించి మనం అనేకమైనటువంటి ప్రణాళికల్ని మనం రచించుకుంటూ ఉంటాం. అయితే ఈ ప్రణాళికల్ని తయారు చేసుకునేటప్పుడు, మనం సిద్ధం చేసుకునేటప్పుడు సాధారణంగా మన స్నేహితులతోటి మనం సంప్రదిస్తూ ఉంటాం, లేదా కుటుంబ సభ్యులతోటి సంప్రదించుకుంటూ ఉంటాం. కొన్ని ఆలోచనల్ని, కొన్ని ఉపాయాలని, లేదా కొన్ని ప్రణాళికల్ని వాళ్ళ సలహాలతోటి మనం తయారు చేసుకుంటూ ఉంటాం. ప్రియమైనటువంటి వాళ్ళలో కొన్నిటినైతే మనం సొంతగానే తయారు చేసుకొని మన హృదయంలోనే వాటిని మనం ఉంచుకుంటూ ఉంటాం, వాటిని పైకి తీసుకురాం. కానీ మన హృదయంలో లోపల ఉన్నటువంటి ఆలోచనల్ని, ఆ యొక్క ప్రణాళికల్ని మనం పైకి తీసుకురావాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు అవసరమైంది. ఎక్కడ ఉంటుంది ఆ జ్ఞానం? మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో దేవుడిచ్చేటువంటి ఆ జ్ఞానంతో మన హృదయాల లోతులో ఉన్నటువంటి ఆ యొక్క ఉపాయాల్ని, లేకపోతే ఆ యొక్క ప్రణాళికల్ని మనం బయటకు తీసుకురాగలుగుతాం. ప్రియమైనటువంటి వాళ్ళు, దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, నా హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనల్ని, అలాగే ఆ ప్లాన్స్ ఏవైతే మనం వేసుకుంటామో మన భవిష్యత్తు కొరకు, వాటిని ఏం చేస్తాడంటే ఆయన పైకి తీసుకొస్తాడు. అంటే ఆయన తీసుకురావడం అంటే మనం తీసుకురావడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనకు ఆయన ఇస్తూ ఉంటాడు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుడిని అడగవలెను. అంటే మనం వేసుకునేటువంటి ఆ ప్రణాళికలు ఆయన చిత్తానుసారంగా ఉన్నాయా లేవా, ఆయన ప్రణాళికలో ఉన్నాయా లేవా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలంటే దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనం ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి. మనం కన్నటువంటి కలలు, ఆ యొక్క సంబంధించినటువంటి ప్రణాళికలు, లేదా మన కలలు సాకారం కావాలి అంటే, వాస్తవ రూపంలోకి రావాలి అనుకున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానం మనకి చాలా అవసరం. ఆయన ఇచ్చేటువంటి జ్ఞానంతో కనుక మనం ప్రణాళికలు, మన కుటుంబం కొరకు కానీ, లేదా ఆర్థిక పరిస్థితుల గురించి కానీ, లేదా ఉద్యోగాల విషయంలో కానీ, పిల్లల చదువుల విషయంలో కానీ, మనం వేసుకునేటువంటి ప్రతి ప్రణాళిక కూడా అవి కార్యరూపం దాల్చాలి. మనం ఖచ్చితంగా ఆ ప్రణాళికల్ని మనం సాకారం చేసుకోవాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క జ్ఞానం మనకి అవసరం ఉంది. ఆయన యొక్క సూచనలు, సలహాలు ఏ విధంగా ఉన్నాయో వాటి కోసం మనం ఎదురు చూడాలి. వాటిని మనం పాటించగలిగితే మనం వాటిని, మన కలల్ని మనం సాకారం చేసుకునేటువంటి మన ప్రయత్నాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరైన రీతిలో మనం ముందుకు పోగలుగుతాం. ప్రియమైనటువంటి వారు, ఎందుకంటే మనం అనేకమైనటువంటి కళలు కంటూ ఉంటాం, కానీ అవన్నీ కూడా దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో ఉండవు. కాబట్టి ఆయన ఏది ప్రాధాన్యత, ఏది ఆయన చిత్తంలో ఉందో వాటిని మనకు తెలియపరుస్తూ ఉంటాడు. ఆ తెలియపరిచినప్పుడు వాటిని మనం గనక మన ప్రయత్నాల్లో మనం తీసుకెళ్తే ఖచ్చితంగా మనం కనేటువంటి
కలలు, ఆయన చిత్తంలో ఉన్నటువంటి ఆ కలలు ఖచ్చితంగా మనం సాకారం చేసుకోగలుగుతాం. ఆయన మనల్ని నడిపించగలుగుతాడు జ్ఞానంతో, ప్రియమైనటువంటి వారు. అందుకే అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు, నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దాన్ని పైకి తీసుకురాగలుగుతాడు. జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము దేవుని దగ్గర ఉంది కాబట్టి ఆ దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం పొందుకొని మన హృదయంలో దాగి ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆలోచనల్ని, ప్రణాళికల్ని బయటకు తీసుకొచ్చి మనం మన కళల్ని సాకారం చేసుకోవటంలో మనం విజయవంతం కాగలుగుతామని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనమంతా కూడా మన సొంత బలంతో లేదా సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా, లేదా మన కుటుంబ సభ్యులు లేదా మన స్నేహితుల యొక్క జ్ఞానం మీద ఆధారపడకుండా నువ్వు నేను మన అందరం దేవుని జ్ఞానం మీద ఆధారపడినట్లయితే ఖచ్చితంగా మనం కనేటువంటి కళలు, ఆయన చిత్తంలో ఉన్నటువంటి కళల్ని మనం సాకారం చేసుకోగలుగుతాం. కాబట్టి అట్టి కృపలో మనందరం ముందుకు కొనసాగాలని దేవుడు అట్టి కృప, ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప పరలోకపు తండ్రి, ఇదిగో నాయన, గత రాత్రి అంతా కూడా నా ప్రభా, నీ ఉచితమైన మహోన్నతమైన కృపలో మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి క్షేమం ఇచ్చి, సమాధానం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చిన ఆయన, సుఖమైన నిద్రనిచ్చిన ఆయన కాచి కాపాడిన తండ్రి, మీ గణనామాన్ని ధ్యానించుకోవటానికి నాయన మాకు ఒక నూతన దినాన్ని నేను ప్రసాదించావు పరమ తండ్రి. అందును బట్టి నాయన మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. అయ్యా తండ్రి, ఇదిగో నాయన మేము మా యొక్క భవిష్యత్తు కొరకు నాయన, మా కుటుంబ భవిష్యత్తు కొరకు, లేకపోతే నా ప్రభా అనేకమైనటువంటి కళలు కంటూ ఉంటాం ప్రియమైనటువంటి ప్రియమైన తండ్రి. అయితే నాయన ఆ కళని సాకారం చేసుకోవటంలో నా ప్రభా మనుషుల యొక్క జ్ఞానము, మా యొక్క జ్ఞానము నా తండ్రి సరిపోదయ్యా. మీ జ్ఞానాన్ని మాకు దయచేసి నా ప్రభా, ఎందుకంటే నా తండ్రి మీరు సెలవిచ్చారయ్యా వాక్య భాగంలో, జ్ఞాన సర్వసంపదలు మీ అందే గుప్తమై ఉన్నవి పరమ తండ్రి. మాకు కావలసినటువంటి జ్ఞానాన్ని మాకు దయచేసి మేము కనేటువంటి కళలను సరైన రీతిలో చక్కని ప్రణాళికలు రచించుకొని ఆ ప్రణాళికలతోటికి ముందుకు కొనసాగి మేము మా భవిష్యత్తును సరైన రీతిలో నడిపించుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం పరమ తండ్రి. సహాయం చేయండి అయ్యా. ఇదిగో నా తండ్రి, ఇంకను నాన్న ప్రతిదినము నా ప్రభువా మేము ఈ ఉదయకాలము నాయన కొద్ది నిమిషాలు మిమ్మల్ని ధ్యానించుకుంటుండగా నా ప్రభావం మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి అయ్యా. ప్రతిదినము ఇదే విధంగా నాయన మీ పరిచర్యలో కొనసాగేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని, అందుకు కావలసినటువంటి జ్ఞానాన్ని మాకు సమృద్ధిగా దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.